ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సార్ ఇప్పుడు చూసినట్టయితే తండేల్ అనే సినిమా రాబోతుంది. ఫిబ్రవరి 7th రిలీజ్ కాబోతుంది. సినిమా మీద ఫ్యాన్స్ కి చాలా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా హిట్ అవ్వబోతుంది అంటారా, ఫ్లాప్ అవ్వబోతుంది అంటారా? మీ విశ్లేషణ ఏంటి? సినిమా ట్రైలర్స్, ఆ ప్రమోషన్ అవన్నీ చూస్తూ ఉంటే ఇది హిట్ సినిమాలాగానే అనిపిస్తూ ఉంది. ఓకే. ఎందుకంటే మా నాగ చైతన్య అంటే లవర్ బాయ్గా అనేది చూసాం ఇప్పటి వరకు. కానీ దీంట్లో గంట గిడ్డం వచ్చి కొంచెం మాస్ క్యారెక్టర్. ఇప్పుడు రామ్ చరణ్కు రంగస్థలం ఎలాగో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి ఇందులో. ఎందుకంటే ఆ గడ్డము పక్క మాస్ ఇది అనమాట. కథ కూడా అలాంటి కథనే. ఈ కథ విషయానికి వస్తే ఈ సినిమా పేరు తండేల్. అవును, తండేల్. తండేల్ అంటే ఏంటి? అది ఒక ప్రాంతం కాదు, ఇది కాదు. మత్స్యకారుల సంఘంలో మత్స్యకారులు ఉంటారు కదా, వేటకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళలో ఒక లీడర్ పేరు అది తండేల్ అనేది. అంటే తండేల్ అంటే ఏదో ప్రాంతమో ఏదో అనుకుంటున్నాడు, కానీ తండేల్ అనే దానికి ఒరిజినల్ నేమ్ ఇది. కథాపరంగా తీసుకుంటే ఇది సముద్ర నేపథ్యంలో జరిగిన కథ. సముద్రం, గుజరాత్లో చేపల వేటకి వెళ్ళిన ఒక ముఠ. మనోడు సరదాగా వెళ్తాడు హీరో. వెళ్ళిన తర్వాత వాళ్ళు దారి తప్పిపోయి పాకిస్తాన్ వాళ్ళకి దొరుకుతారు. తీసుకుపోతే పాకిస్తాన్ మనకు దొరికినా, మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు దొరికినా జరిగే తంతు జరుగుతుంది. తీసుకుపోయి జైలు వేసి అక్కడ మొదలుపెట్టారు, మీరు నక్సలైట్లా అలాగుంటే ఇంకోట తీవ్రవాదులా, మా దేశం మీదకి దాడికి వచ్చారా? ఎవరికైనా అదే అనుమానం ఉంటుంది కదా. వాళ్ళ అంటే వాళ్ళ పరిధిలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళ భూభాగం అంటే సముద్ర భాగంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి ఆరాధిస్తారు కదా. అసలు అక్కడ పాకిస్తాన్లో జైళ్ళు ఎలా ఉంటాయి, ఆ జైల్లో ఉండే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా తీసినట్టున్నారు. నాగ చైతన్య కూడా గడ్డ గిడ్డం పెట్టుకొని. అంటే ఈ సినిమా కథను ఎవరు ఒప్పుకున్నారు ముందు అంటే గీతా ఆర్ట్స్ బ్యానర్. అది కూడా అంటే కథ బాలయ్య తీసుకోరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ బన్నివాసు నిర్మిస్తున్నాడు ఈ సినిమా. కథలో ఎంతో కొంత దమ్ము ఉంది అని అనిపిస్తూ ఉంది. మొన్న ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా రియల్గా ఎవరైతే ఈ మత్స్యకారులు వెళ్ళి అక్కడ దొరికారో అతనే వచ్చాడు. అతని భార్య వచ్చి అతను అక్కడ ఏమేమి జరిగింది, ఎట్లా ఫీల్ అయింది, వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడింది ఎలా ఫీల్ అయింది. ఇవన్నీ కొంచెం సినిమాకు పనికి వచ్చే విధంగానే ఉన్నాయండి. ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు ఏంటి సినిమా అనేది. అది కాకుండా ఈ మధ్య ఇవన్నీ వారసత్వ సినిమాలు కదా, వీళ్ళన్నీ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అయితే ఈ కుటుంబం నుంచి, అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ హీరోలకు పెద్ద సక్సెస్ అంటూ పెద్ద బ్లాక్ బస్టర్లు ఏం లేవు. ఇది మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా వస్తుంది. తమిళ్, హిందీ, తెలుగు 3 భాషల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి దీని మీద హోప్స్ ఉన్నాయి. పబ్లిసిటీ కూడా అలా చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 విషయాలు చెప్పుకోరు ఇక్కడ. ఒకటేమో మన హీరో చైతు గెటప్ చాలా డిఫరెంట్గా, ఇంతకుముందు కూడా చెప్పినాను అదే విషయం, మాస్ అపీరెన్స్ ఉంది. వాళ్ళంతా అక్కినేని నాగేశ్వరరావు తీసుకున్నా, నాగార్జున తీసుకున్నా, ఈ నాగ చైతన్య తీసుకున్నా, వీళ్ళంతా లవర్ బాయ్స్. ప్రేమాభిషేకం, మజ్ను ఈ టైప్లో వచ్చిన అన్ని లవ్ చేయడము, విడిపోవడము, ప్రేమించుకోవడం, ఏ కథలు వచ్చినాయి. కానీ ఇట్లా మాస్ ఓరియంటెడ్గా కథ చేయడం ఆ ఫ్యామిలీకి ఇది కొత్త అని చెప్పచ్చు. ఇది ఒక విషయం. అయితే ఇంకా రెండో విషయానికి వస్తే ఆ అమ్మాయి హీరోయిన్ సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో తెలుసు. ఈ జైలు ఈ నేపథ్యంతో నడిచే ఈ కథలో ఫ్లాష్ బ్యాక్లో అతను ప్రియుడు పోయి అక్కడ చిక్కుకుంటే ఈమె ఎలాంటి ఆవేదన పడింది, అసలు వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏంది, ఎలా లవ్ చేసుకున్నారు, తర్వాత ఎలా కలిశారు అనే విషయాలన్నీ జనాలకు బాగా ఇంపుగా తయారు చేసి వదిలాడు దర్శకుడు. కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్నే సాధిస్తుందని నేను ఊహిస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.